ఆల్రెడీ నేను పెసర్లు కొర్రలు నానబెట్టి పెట్టుకున్నా. ఫస్ట్ మనం చాపింగ్ బోర్డ్ పెట్టుకుందాం. నాకు ఇక్కడ చాపింగ్ బోర్డ్ లేకపోతే అస్సలు పని చేయాలనిపించదు. ఫస్ట్ మనకి మిక్సీ జార్ కావాలి. అలాగే ఒక 2 గంటల ముందే కొర్రలు పెసర్లు నానబెట్టి పెట్టుకున్నా. అండ్ మనం చిన్న చట్నీ కూడా చేయబోతున్నాం. జనరల్గా డెలివరీ అయిన తర్వాత కుడుములు రోజు పెడతారు కదా, మీకు గుర్తుందో లేదో నాకు తెలియదు, కానీ నేనైతే ఒక ఆల్మోస్ట్ 3 months డైలీ బ్రేక్ఫాస్ట్ కుడుములే తినేదాన్ని. పెసర కుడుములు లేదా మినప కుడుములు, అలా రకరకాల కుడుములు మా మమ్మీ చేసి పెట్టేది. చాలా హెల్దీ, బలంగా అవుతారని చెప్పి కుడుములు పెట్టేవాళ్ళు ముందు. నానబెట్టుకున్న కొర్రలు ఇప్పుడు 78 సంవత్సరాలు అమ్మమ్మకే అంటున్నారు కాబట్టి కుడుములు కనుక ఇలా మనం మిక్సీలో చేసి స్టీమ్ చేసి పెడితే వాళ్ళకి డైజెస్ట్ అవుతుంది మంచిగా. వీటి రెండింటికి సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. ఎప్పుడైనా సరే కుడుములకి మనం పిండి పట్టుకునేటప్పుడు మనం గారెల పిండి ఎలా పట్టుకుంటాం, గట్టిగా టైట్గా పట్టుకోవాలన్నమాట. సో వాటర్ వేయకుండా. పర్ఫెక్ట్. నీరజ గారు, మీరు చెప్పారు కదా అమ్మమ్మ చాలా బాగా వంట చేసేవాళ్ళు, చుట్టుపక్కల ఉన్న గ్రామాల వాళ్ళందరూ అమ్మమ్మ పేరు చెప్పుకునేవారు అని చెప్పి. ఇప్పటికైనా అమ్మమ్మ మీ ఇంటికి వచ్చిందనుకోండి, ఆవిడ పక్కన కూర్చొని ఒక బుక్ పెట్టుకొని రెసిపీస్ అన్నీ రాసుకోండి. అలాంటి రెసిపీస్ అన్నీ దొరకడం చాలా కష్టం. కుడుములకి పిండి రెడీగా ఉంది. కుడుములు చేసుకునేటప్పుడు ఎప్పుడైనా సరే అరటాకుని ఇలా నేను ముందే కట్ చేసి పెట్టుకున్నాను. అరటాకులో కుడుములు చేస్తే కనుక కింద అతుక్కుపోకుండా ఉంటాయి. అరటాకులో వేడి వేడి పదార్థాలు వడ్డించడం వల్ల అరటాకు కొంచెం కింద కరిగి అందులో ఉన్న విటమిన్స్, మినరల్స్ మనకు వస్తాయంట. దానివల్ల అరటాకులో ఉన్న ఆ సారం కరగడం వల్ల ఫుడ్ మరింత టేస్ట్ పెరుగుతుందంట అండ్ తొందరగా ఫుడ్ డైజెస్ట్ అవుతుందంట. సో ఇప్పుడు ఈ స్టీమర్లో అరటాకుని పెట్టేద్దాం. అరటాకుని పెట్టేసి నెయ్యి అరటాకుకి రుద్దకుండా మన చేతికి తీసుకొని కొంచెం ఎక్కువ నెయ్యిని ఇలా చేతికి అంటించుకొని ఇలా కుడుముల్లాగా పెట్టేసుకుందాం. కుడుములకి ప్రత్యేకంగా ఒక షేప్ అంటూ ఏమి ఉండదు. మనకి ఎలా వీలైతే, ఎలా కుదిరితే అలా. జనరల్గా బియ్యంలో కన్నా కొర్రల్లో షుగర్ లెవెల్స్ చాలా తక్కువగా ఉంటాయి. డయాబెటీస్ పేషెంట్స్ కూడా కొర్రలు తినొచ్చు. ఇప్పుడు జనరల్గా వాళ్ళకి అన్నం పెట్టామనుకోండి, కొంచెమే క్వాంటిటీ, ఒక లిమిట్ పెట్టాలి. అదే మనం కొర్రలు పెట్టామనుకోండి, కొర్రలు కొంచెం తినగానే కడుపు ఫుల్ అయిపోతుంది. నేను అప్పుడప్పుడు నాకు సాంబార్ అన్నంలో కొర్రల సాంబార్ అన్నం అంటే ఇష్టం. మధ్యాహ్నం బాయిల్ చేసుకొని సాంబార్తో లేదా ఆమ్లెట్ వేసుకొని పచ్చి పులుసుతో కొర్రలు తింటూ ఉంటా, బాగుంటుంది. అన్ని కుడుములు పెట్టేసి మూత పెట్టేస్తే చక్కగా కుడుములు ఉడికిపోతాయి. ప్లెయిన్గా తినడం కన్నా ఏదైనా చట్నీ ఉంటే బాగుంటుంది. సింపుల్ చట్నీ చేసుకోబోతున్నాం. వెయిట్. దానికి ఆల్రెడీ పచ్చి కొబ్బరి తురుము రెడీగా ఉంది, పచ్చిమిర్చి, అల్లం రెడీగా ఉన్నాయి. ఇప్పుడు మనకి చిన్న మిక్సీ జార్ కావాలి. ఒకటే పచ్చిమిర్చి, ఎక్కువ అవసరం లేదు. అలాగే కొంచెం అల్లం ముక్క. కొంచెమే చట్నీ చేస్తున్నాం కాబట్టి ఎక్కువ అవసరం లేదు. పచ్చి కొబ్బరి తురుము వేసి సరిపడా ఉప్పు. ఎక్కువ ఉప్పు వద్దు, ఎందుకంటే ఇందులో ఉన్నవన్నీ మైల్డ్గా ఉంటాయి కాబట్టి ఎక్కువ సాల్ట్ వేస్తే బాగుండదు. ఫస్ట్ ఒక్కసారి మిక్సీ పట్టుకొని కొంచెం వాటర్ వేసుకోవాలి. ఇది చేసుకునే పచ్చడి కొంచెం పల్చగా ఉండాలి. కుడుములు ముంచుకుంటాం కాబట్టి కొంచెం పల్చగా ఉంటే బాగుంటుంది. ఇప్పుడు ఇందులో కొంచెం నీళ్ళు, చట్నీ రెడీ అయిపోయింది. మనం చట్నీలో చిన్న తాలింపు పెట్టుకున్నాం. తాలింపు ఉంటే బాగుంటుంది. ప్యాన్ పెట్టుకొని ఇందులో నూనె, పోపు డబ్బా తెచ్చుకుందాం.
నూనె వేడవ్వాలి. అయితే ఈలోపు పచ్చడిని మనం డొప్పల్లో వేసుకుందాం. అదే అండి, మనం గుడికి వెళ్తాం కదా, అప్పుడు డొప్పల్లో మనకి ప్రసాదం ఇస్తారు కదా, అవి నా దగ్గర ఉన్నాయి. అందులో వేసుకుందాం పచ్చడి. అండ్ కుడుములు పెట్టుకోవడానికి ఒక బుట్టలో అరటాకు కూడా వేసి పెట్టుకున్నా. అరటాకుతో ఇన్ని లాభాలు ఉన్నాయని తెలిసాక నేను ఎక్కువగా అరటాకు వాడదామని ఫిక్స్ అయిపోయా. ఫస్ట్ తాలింపులో కొన్ని ఆవాలు, జీలకర్ర, కొంచెం మినపప్పు, అలాగే ఒక 2 ఎండుమిరపకాయలు, ఒక రెబ్బ కరివేపాకు. తాలింపు రెడీ అయిపోయింది. స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. పచ్చడిని ఈ డొప్పల్లో వేసేసుకుందాం. తాలింపు పచ్చడి మీద వేసేసి కుడుములు కూడా రెడీ అయిపోయి ఉంటాయి. స్టవ్ ఆఫ్ చేసేసి మెల్లిగా చక్కగా స్టీమ్ అయిపోయాయి కుడుములు. ఇప్పుడు ఈ డొప్ప తీసుకొని ఫస్ట్ కొంచెం ఇలా మనం లూజ్ చేసుకుంటే ఇప్పుడు నేను మీకు చూపించాను కదా, ఈ బ్యాటర్ మనము వడలకు చేసుకోవడానికి బ్యాటర్ తీసుకున్నాం కదా, అందులో ఇంకా కొంచెం నీళ్లు వేసుకొని కాస్తంత పల్చగా చేసుకొని దోశలు కూడా చేసుకోవచ్చు. మనం పెసరట్లు చేసుకుంటాం కదా, అలాగే కొర్రలతో కూడా మనం దోశలు చేసుకోవచ్చు. అవి కూడా చాలా టేస్టీగా ఉంటాయి. అయితే నీరజ గారు, అమ్మమ్మకి చేసి పెట్టే ముందే స్టీమ్ చేసి పెట్టండి. వేడి వేడిగా ఉంటేనే బాగుంటాయి. ఎప్పుడైనా సరే కుడుములు కొంచెం కూడా చల్లగా అయిపోతే అస్సలు టేస్టీగా ఉండవు. కుడుములని వడ్డించేటప్పుడు ఎప్పుడైనా కుడుముల పైన నెయ్యి లేని కుడుములు తినలేమండి. పైనుండి చక్కగా కొంచెం దట్టంగా ఇలా నెయ్యి వేసుకోండి. నెయ్యి వేస్తేనే బాగుంటుంది. ఆహా, ఎంత మంచి ఆ సువాసన. కుడుములు అలాగే సింపుల్ కోకోనట్ చట్నీ కూడా రెడీ అయిపోయింది. నీరజ గారు హ్యాపీయా? అమ్మమ్మకి చేసి పెట్టండి. అమ్మమ్మ గారు మీరు ఇంకా ఇలాంటి బర్త్డేలు ఎన్నో జరుపుకోవాలని స్వప్న మనస్ఫూర్తిగా కోరుకుంటుంది. మీకోసం తరపు నుండి కొర్ర పెసర్ల కుడుములు తయారీ విధానం. ముందుగా ఒక మిక్సీ జార్లో ముందుగా నానబెట్టుకున్న కొర్రలు, పెసర్లు, సరిపడా ఉప్పు, జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి. తరువాత ఒక బౌల్లోకి తీసుకొని చేతికి నెయ్యి అంటుకొని కుడుముల్ని స్టీమర్లో పెట్టి 15 నుండి 20 నిమిషాలు ఉడకబెట్టుకోవాలి. ఆ తర్వాత ఒక మిక్సీ జార్లో పచ్చిమిర్చి, అల్లం, పచ్చి కొబ్బరి, సరిపడా ఉప్పు వేసి మిక్సీ పట్టుకుంటే పచ్చి కొబ్బరి చట్నీ రెడీ అవుతుంది. తర్వాత ఒక పాన్ లో నూనె, ఆవాలు, జీలకర్ర, మినపప్పు, ఎండుమిరపకాయలు, కరివేపాకు వేసి వేంపుకొని తాలింపు చేసుకొని పచ్చి కొబ్బరి పచ్చడి పైన వేసుకుంటే బాగుంటుంది. కొర్ర పెసర్ల కుడుములతో పాటు పచ్చి కొబ్బరి పచ్చడి చాలా బాగుంటుంది.